మా పందిపిల్లలోడు 50 రూపాయలతో పాండిచేరిలో వచ్చేద్దాం అనుకున్నాడు. ఆటో దిగిన తర్వాత దాదాపు గంట సేపు నవ్వుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో విగ్రహాలు ఎలా ఊరేగిస్తారో చూపిస్తానన్నాను కదా, చూసేయండి. విగ్రహాలు తీసుకొస్తున్నారని చెప్పి వాటిని చూద్దాం వచ్చే వరకు అక్కడే ఉండిపోయాం. కాసేపటి తర్వాత విగ్రహాలను దగ్గర తీసుకుని వచ్చేసారు. ఆ లైట్లు వెళ్తుల్లో విగ్రహాలు చూస్తుంటే చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోలు తీస్తున్నారు. దాంతోపాటు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. గుడిలోకి వెళ్ళి శివయ్యని దర్శించుకోలేదని కొంచెం బాధగా ఉన్నా సరే, ఈ విగ్రహాలు ఊరేగింపు చూసిన తర్వాత ఆ బాధ అంతా ఎగిరిపోయింది. ఊరేగింపు పూర్తవగానే హోటల్కి వెళ్ళి బ్యాగులు తీసుకుని ఆటోలు ఎక్కడానికి వచ్చేసాం. ఈ ఆటోల దగ్గర మాత్రం చిన్న కామెడీ జరగలేదు. ఏమైందో చెప్తాను వినండి. మా పందిపిల్లలోడు ఉన్నాడు కదా, అదే మా ట్రిప్కి లీడర్ అని చెప్పాను కదా, యశ్వంత్ గడు. వాడు ఆటోల దగ్గరికి వెళ్ళి మేము పాండిచేరి వెళ్ళాలి, ఎంత తీసుకుంటారని అడిగితే మనిషికి 50 రూపాయల లెక్కన తీసుకుంటా ఉన్నారు. కానీ మేము ఇక్కడ నుంచి పాండిచేరి వెళ్ళాలంటే దాదాపు 90 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. 90 కిలోమీటర్లకు మరి 50 రూపాయలు తీసుకోవడం ఏంటని మా వాడిని అడిగితే ఇక్కడ ఆటోలు బాగా చీపురా అన్నాడు. వెంటనే గొర్రెలు అందరూ ఆటో ఎక్కిస్తాం. తీరా చూస్తే 3 కిలోమీటర్లు తీసుకెళ్లి బస్ స్టాప్ కొంచెం దూరంలో ఆపేసి అక్కడ పాండిచేరిలో బస్సులు ఉంటాయి, అవి ఎక్కియండి అన్నాడు. అప్పుడు మా పందిపేరలోడు ఫేస్ చూడాలి, మామూలుగా నవ్వు రాలేదు. అలా నైట్ అంతా మేము అందరం కలిసి వాడిని కమ్మదెప్పుతూనే ఉన్నాం. రాత్రి పాండిచేరి చెక్కేసి మార్నింగ్ వరకు బస్ స్టాప్ లో స్లీప్ వేస్తాం. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.